హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మొన్న గత్తుడిస్తూ ఏమైందంటే రాముల వారి ఫోటో ఒకటి కనిపించింది. అబ్బా, ఈ ఫోటో ఎంత బాగుందో కదా, ఈ ఫోటోతో కూడా ఒక వీడియో చేయాలి, కానీ ఏ పాట పెడదాము బాగా ఆలోచిస్తున్నాను. రాత్రి ఏమైంది తెలుసా అండి, అలా అనుకొని వచ్చి పడుకున్నాను. రాముడి ఫోటో కనపడేది. అక్కడ రాముడు ఏం చెప్పాడు అంటే, శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది తారక మంత్రం అంటారు. ఇది పెట్టమని రాముడు అలా స్ఫురింపజేశాడనమాట. ఆ యూట్యూబ్లో ఏదో ఒక దేవుడి ఫోటో కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అలా కనిపిస్తారు. కానీ విచిత్రంగా రాత్రి శ్రీరాముడు ఆ ఫోటో కనిపించడం, వెంటనే నాకు ఆ థాట్, పొద్దున్న ఇలా అనుకున్నావు కదా ఇది పెట్టు అని అది స్ఫురణ రావడం, అదంతా భలే అనిపించిందండి. అదే పోతన అంటాడు కదా, పలికిడిది భాగవతమట పలికించిడివాడు రామభద్రుండట అని. నిజమేనేమో అని నాకు కూడా అనిపించింది. అది నిజమే. మనం దేని గురించైనా ముఖ్యంగా భగవంతుడి గురించి ఆలోచిస్తే మాత్రం భగవంతుడు మనతోనే ఉన్నాడు అనే విషయం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అదండి, ఇప్పుడు ఆ వీడియో చేస్తాం. దీని తర్వాత వచ్చే వీడియో అదే. ఇంకేం చెప్పాలనుకున్నాను అంటే, నేను ఒకసారి ఏలూరులో మా అక్క వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు రాత్ర కళ అనమాట. ఆ కళలో మా డ్రెస్సింగ్ టేబుల్తో సెకండ్ షెల్ఫ్ నాది, ఫస్ట్ షెల్ఫ్ మమ్మీది, ఫస్ట్ షెల్ఫ్ నీలక్కది, సెకండ్ షెల్ఫ్ నాది, థర్డ్దేమో మా బాబీ, ఫోర్త్ బాబీదన్న పేరే కానీ మమ్మీయే వాడేది థర్డ్ షెల్ఫ్ కూడా, ఫోర్త్ది మా చంటి షెల్ఫ్. యువతలో మళ్ళీ సింగిల్గా ఒక డోర్ నుండి ఒక షెల్ఫ్ ఉంటుంది, అది మమ్మీ డాడీది కలిపి, అది కూడా మమ్మీయే వాడుతుంది. అంటే 2 షెల్ఫ్స్ మమ్మీవి, మిగతావి మా ముగ్గురివి. అక్కది పైది, సెకండ్ది నాది, లాస్ట్ చంటిది, థర్డ్దిని అటువైపు సింగిల్ డోర్తో ఒక షెల్ఫ్ మమ్మీది. అయితే నేను ఏలూరులో నిద్రపోతున్నప్పుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ సరువు తీయడం, అందులో ఒక చిన్న రెడ్ బుక్ ఉండడం, ఆ రెడ్ బుక్ పైన తారక మంత్రం అని పెద్ద పెద్ద అక్షరాలతో, బ్రైట్గా చాలా పెద్ద అక్షరాలతో దాని మీద లైట్ కొడుతూ కల్లో ఒకలాంటి ఇత్తో కనిపించింది. అప్పటికి నాకు ఈ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే, దీన్నే తారక మంత్రం అంటారు అన్న విషయం తెలియదు. తర్వాత తారక మంత్రం ఏంటండి, తారక మంత్రం అంటే ఏంటి అంటే, అప్పుడు గుళ్ళో ఒకసారి విన్నాను, ఈ మంత్రాన్నే తారక మంత్రం అంటారు. విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు దీన్ని 5 సార్లు చెప్తే సరిపోతుంది. విష్ణు సహస్రనామం చదివినట్టు ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది అని. ఓహో, ఇదా తారక మంత్రం అనుకున్నాను. అప్పుడు భలే అనిపించిందండి. తర్వాత ఇంకోటి ఏమొచ్చిందంటే, 2 పెద్ద పెద్ద లైట్ బీమ్స్, ఇలా పెద్దవి 2 ఉన్నాయన్నమాట. పైకి ఇలా కింద నుంచి ఆకాశంలోకి 2 లైట్ బీమ్స్. అవి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి నాకు ఆ కల్లోనే. ట్రాన్స్లూసెంట్, ట్రాన్సెండల్, ఈ 2 పేర్లు వినిపిస్తున్నాయి. అవేంటి అని నేను అడుగుతున్నాను. అక్కడ ఒక వ్యక్తి ఫేస్ అయితే కనిపించట్లేదు, ఓన్లీ వాయిస్. ట్రాన్స్లూసెంట్, ట్రాన్సెండల్ అని ఆ పెద్దది ఫస్ట్ది ట్రాన్స్లూసెంట్ అని, మళ్ళీ దాని కింద ఇంకొక పెద్ద లైట్ బీమ్, 2 పెద్ద పెద్ద లైట్ బీమ్స్. ఒకటి బాగా పొడవుగా పైకి ఉంది, 2 సేమ్ సైజ్ అయి ఉంటాయి, కానీ ఒకటి పొడవకుండా ఇంకోటి మధ్యకి, అంటే ఒకటి ముందు వెళ్తుంది లైట్ బీము, ఇంకోటి వెనకాల వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సగానికి వచ్చి ఫస్ట్ వెళ్తున్న లైట్ బీమ్కి అది ఎలా అంటే, ఇప్పుడు ప్యారలైన్స్ గీస్తాం చూడండి, ప్యారలగ్రామ్ గీయడానికి మనం ప్యారల లైన్స్ ఎలా గీస్తాము, ఒకటి పొడవుగానే ఇంకోటి దాన్ని సగం నుంచి మొదలు పెడతాం ప్యారలగ్రామ్ గీయడానికి, ఆ టైప్లో ఉన్నాయన్నమాట లైట్ బీమ్స్. ఆ లైట్ బీమ్స్ ఒకటి ట్రాన్స్లూసెంట్, ఒకటి ట్రాన్సెండల్. ఆశ్చర్యంగా పొద్దున్నే లేచేటప్పటికి ఆ వర్డ్స్ అలాగే మైండ్లో గుర్తున్నాయన్నమాట. సరే అని డిక్షనరీ తీసి ట్రాన్స్లూసెంట్, ట్రాన్సెండల్ ఈ 2 వర్డ్స్ డిక్షనరీలో ఎత్తితే ఏమని వచ్చింది అంటే, పవిత్రత, వెలుగు అని వచ్చింది. ఓహో అని భలే ఉంది అని చాలా అద్భుతంగా అనిపించిందండి. కొన్ని కళలు మనకి భలే ప్రశాంతతని, ఒకలాంటి ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.